ఏమన్నా మన శరీరాన్ని గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఈ శరీరానికి మనం ఏం పెట్టాలి? ఆరోగ్యకరమైనవి పెట్టాలి. ఎప్పుడు తాగుతూ, మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ, పనికి మాలినవన్నీ నోట్లో వేసుకొని నములుతూ, నేను హాస్పిటల్కి వెళ్ళొద్దు, నాకు అసలు ఏ రోగం రావద్దు అని కోరుకోవటంలో ఏమైనా న్యాయం ఉందా చెప్పండి? ఇప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని కోరుకునేవాడివైతే నువ్వు తీసుకునేదేంటి? నువ్వు సేవించేదేంటి? మందు మానుకోమంటే మానుకోవు, మళ్ళా దేవుడు మాత్రం నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. సిగరెట్ మానుకోరా అని చెప్పి బ్రతిమలాడి చెప్పినా ఆఖరికి తాగి ఆ పెట్టి మీద ఆడవాడు ఫోటో కూడా వేస్తాడు, ముఖేష్ గారి ఫోటో కూడా వేస్తారు. ఆడెవడ నీ తమ్ముడే, నీకంటే ముందు పోయాడు. ఆడ తాగి ఆ గద ఏమంటే ఆ సైడ్ ఆ చెంపలన్నీ కూడా క్యాన్సర్ వచ్చి తినేసి చూస్తేనే ఏమంటే భయపడిపోయే పరిస్థితి ఉంటుందండి. అంత భయంకరంగా ఉంటది. అయినా కూడా పెద్ద హీరోలా అక్కడికి వెళ్ళిపోయి సిగరెట్ తీసి నోట్లో పెట్టి రజనీకాంత్ స్టైల్లో ఎగరేసి, ఇంత అవసరమా? నువ్వు దాన్ని ఎగరేయటం కాదు, ఆ తర్వాత నిన్ను ఎగరేస్తారు ఊరవుతల, ఎక్కడో పడిపోతావు లోతుల్లో, ఆ తర్వాత ఎవరికి కనబడవు. అంత అవసరం